బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోక్సో కేసులో కేంద్ర మంత్రి కుమారుడు బండి భగీరథ్ రిమాండ్ ఎదుర్కొంటున్నారు. చర్లపల్లి జైల్లోకి ఆయన తరలించడం జరిగింది. అయితే పోక్సో కేసులో భగీరథ్కి బెయిల్ వస్తుందా? అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తుంటే కాదు, ఇది సరెండర్ అంటున్నారు కేంద్ర మంత్రి. సరెండర్ అని చెప్పి డైరెక్ట్గా ఆయన ఒక పోస్ట్ కూడా పెట్టారు ట్విట్టర్లో. అరెస్టా సరెండరా, ఏది నిజం? అసలు రేపు కోర్టులో కస్టడీ పిటిషన్ కోరే అవకాశం ఉంది పోలీసులు. అటువైపు నుంచి రెగ్యులర్ బెయిల్ కోసం మేడ్చల్ కోర్టులో ఇటు భగీరథ్ తరపు న్యాయవాదులు కూడా పోరాడే అవకాశం ఉంది. పోక్సో కేసులో రెగ్యులర్ బెయిల్ వస్తుందా? కస్టడీ ఇస్తే ఎన్ని రోజుల పాటు కస్టడీ ఇస్తారు? పోలీసులు చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా పోలీస్ ప్రెస్ నోట్ కూడా ఉంది. పీసీఆర్ పోలీస్ ప్రెస్ నోట్ ప్లే చేయండి. పోలీసులు ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ ప్రకారంగా ఫస్ట్ ఆన్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ద అక్యూజ్డ్ వాజ్ మూవింగ్ నియర్ పోలీస్ అకాడమీ Naka Bandi was organized today. So based on reliable information, the SOT team of Cyberabad apprehended the accused Bhagirath near Tech Park, Manchirevula under Narsingi PS limits of Cyberabad and took him into custody at night 8:15 PM. ఇది మొదటిగా పోలీసులు రాసుకొచ్చింది. ఆ తర్వాత the accused was produced before the IO investigation officer who examined him in the presence of the punch witness in the PS. The accused admitted to have committed the said offense. ఆ తర్వాత hence the investigative officer arrested him. సో నిందితుడిని అక్కడ ఉన్నటువంటి విట్నెస్ సమక్షంలోనే విచారణ జరిపినప్పుడు the accused admitted to have committed the said offense ని కమిట్ చేశానన్నట్టుగా అడ్మిటెడ్ ఒప్పుకున్నాడు అనే రకంగా అర్థం వస్తోంది ఇది. సో మాట్లాడదాం, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, కీలక లీగల్ పాయింట్స్ కూడా ఉన్నాయి. వెరీ ఫస్ట్ అండ్ ఆర్టీవీకి అటు బండి భగీరథ్ లాయర్ కర్ణసాగర్ సీనియర్ అడ్వకేట్ హైకోర్టు ఆయన అందుబాటులోకి వచ్చారు. సో ఫస్ట్లీ కర్ణసాగర్ గారు వెల్కమ్. కర్ణసాగర్ గారు వినిపిస్తోందా? నమస్తే అండి. నమస్తే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా నిన్న నా వెరీ ఫస్ట్ క్వశ్చన్, ఎందుకంటే తెలంగాణ పోలీసులు మేము పట్టుకున్నామని చెప్తున్నారు, బట్ అటు కేంద్ర మంత్రి కానీ నిన్న మీరు మాట్లాడిన మీడియా సమావేశంలో కూడా నేను మాటలు విన్నాను, ఇది సరెండర్ అంటున్నారు. సో వాట్స్ ట్రూ? ఏది నమ్మాలి? పబ్లిక్ ఏది నమ్మాలి? నిన్న ఇదే మీ మీడియా ఛానల్లోనే ఒక విజువల్ ప్లే చేశారు. ఆ విజువల్లో నేను, నాతో పాటు ఆంటోనీ రెడ్డి గారు బండి భగీరథ్ని పోలీస్ వాళ్లకు అప్పగించడం, వాళ్ళు ఆ పోలీస్ వాళ్ళతో పాటు మేమిద్దరము ప్లస్ భగీరథ్ పోలీస్ వెహికల్ ఎక్కడం, ఆ వెహికల్ పేట్ బషీరాబాద్ పిఎస్కి ఎంటర్ కావడం మీ టీవీ విజువల్స్ లోనే వచ్చింది. కానీ మేము సరెండర్ చేశామా, వాళ్ళు అరెస్ట్ చేశారా, మీరు చెప్పాలి. అంటే మీరు అంటున్నట్టుగా మీరు సరెండర్ చేశాను అంటున్నారు, బట్ ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ రైజింగ్ అనడం ఈస్ డిఫరెంట్ థింగ్. యూ హ్యావ్ ఎ విజువల్ ఐ విట్నెస్, యూ హ్యావ్ ఎ వీడియో ఆఫ్. బట్ ఎందుకు పోలీసులు ఎందుకు మిస్గైడ్ చేస్తున్నారు? పోలీసులు ఎందుకు మేము పట్టుకున్నాం అంటున్నారు? మరి పోలీసులకు అడగాల్సిన ప్రశ్న, పోలీసులు అడగాల్సిన ప్రశ్న నన్ను అడిగితే ఐ కాంట్ ఆన్సర్. బండి సంజయ్ గారి సూచన మేరకు మేమిద్దరం అడ్వకేట్స్ ని బండి భగీరథ్ని తీసుకొని పోలీస్ SOT సైబరాబాద్ వారికి నిన్న రాత్రి 8:15 టెక్ పార్క్ మంచిరేవుల దగ్గర సరెండర్ చేశాం. భగీరథ్తో పాటు పోలీస్ వాహనంలోనే మేము ఎక్కాం. పోలీస్ వాహనంలోనే మేము పేట్ బషీర్బాగ్ వెళ్ళాం. పేట్ బషీర్బాగ్ లో ఉన్నటువంటి సిట్ ఆఫీసర్ ఉన్నటువంటి రితిరాజ్ DCP గారి దగ్గర ప్రొడ్యూస్ చేశారు. వారు ఇంట్రాగేట్ చేశారు, ఇన్వెస్టిగేట్ చేశారు, వాళ్ళ ప్రొసీజర్ మొత్తం కంప్లీట్ చేసుకున్నారు. 2 గంటల దాకా పట్టింది. రాత్రి 11:30 టైంకి మా అందరం కలిసి మెడికల్ ఎగ్జామినేషన్కి వెళ్ళాము. అక్కడి నుంచి మేజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాము. మేజిస్ట్రేట్ రిమాండ్ రాసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్కి పంపారు. ఇదంతా మీరు పాయింట్ టు పాయింట్. ఇక్కడ ఒక జర్నలిస్ట్ గా నాకున్న అనుమానం ఏంటంటే, యు ఆర్ బీయింగ్ ఎ సీనియర్ అడ్వకేట్, మీకు కూడా డెఫినెట్ గా ఈ దీనికి మీరు ఏ ఆన్సర్ చెప్తారో చూడాలి. బట్ నేను ఏమంటున్నానంటే, అది టెక్ పార్క్ దగ్గర మంచిరేవుల దగ్గర మీరు సరెండర్ చేశాను అంటున్నారు. సో ఆయన ఒక కేంద్ర మంత్రి కుమారుడు, డైరెక్ట్గా మీరు సరెండర్ చేసే ఉద్దేశం ఉంటే డైరెక్ట్గా కమిషనర్ దగ్గరకో లేదా ఎక్కడైతే కేసు ఎదుర్కొంటున్నారో అక్కడికి రావాలి. సో మార్గ మధ్యలో మీరు అక్కడ ఆగిపోయారా? మిమ్మల్ని ఆగమని చెప్పారా పోలీసులు? ఎందుకు ఆగిపోయారు? మధ్యలో ఎందుకు ఆగాల్సి? రోడ్డు మీద సరెండర్ ఏంటి? అక్కడ చేయమన్నారు, అక్కడ చేశాం. అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మన దగ్గర లేదు. ఎవరు చేయమన్నారు? పోలీసుల వైపు నుంచి అక్కడ చేయమని మాకు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము సరెండర్ చేశాము. దానికన్నా బియాండ్ ఐ కాంట్ సే. One last thing, అంటే సరెండర్ ఆన్ ది గైడ్ లైన్స్ ఆఫ్ సంజయ్ గారు జరిగిన ఇన్వెస్టిగేషన్ లో కూడా ఎవ్రీ టైం
Bandi Bhagirath has cooperated with the investigation. Every time, every question కి ఆన్సర్ ఇచ్చాడు. మా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు కొన్ని వాళ్ళకు ప్రజెంట్ చేశాము. అవన్నీ చూసిన తర్వాత వాళ్ళు రిమాండ్ కేసు డైరీ తయారు చేశారు. రాబోయే కాలంలో కూడా బండి భగీరథ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో పూర్తి సహకారం అందిస్తారు. కోర్టు వారు ఎప్పుడు రమ్మన్నా ప్రజెంట్ ఉంటారు. పోలీస్ వాళ్ళు ఎప్పుడు రమ్మన్నా హాజరవుతారు. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. సాగర్ గారు, అండర్ హూస్ గైడ్ లైన్స్, ఎవరి గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ సరెండర్ చేశారు, పోలీస్ ఆర్ బండి సంజయ్? ఐ కాంట్ సే దట్ బట్ యూ హ్యావ్ గైడ్ లైన్స్, బీయింగ్ ఏ అడ్వకేట్ యూ హ్యావ్ గైడ్ లైన్స్ టు సరెండర్ హిమ్. అక్కడ సరెండర్ చేయమని చెప్పారు. ఎస్. ఓకే, అండ్ ఫ్రమ్ పబ్లిక్ సైడ్ టు ఈ 9 days ఆన్ 8th May పోలీసులు పోక్సో కేసు పెడితే ఈ 9 days హీఈస్ ఆన్ అబ్స్కాండ్. వెదర్ హీఈస్ అండర్ ప్రొటెక్షన్ ఆర్ నిజంగానే అబ్స్కాండ్ లో ఉన్నారా? ఓకే, పోలీస్ వారు అరెస్ట్ చేస్తా అని చెప్పింది కేవలం నిన్న పొద్దున్న నుంచి మొన్న నుంచి. అంతకుముందు మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాల ప్రకారము, సీనియర్ న్యాయవాదుల యొక్క సూచన ప్రకారము పెట్టినటువంటి కేసులో మా తప్పు లేదని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మేము జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా చేశాం. ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయలే. జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేశాము. సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి గారు వచ్చి వాదనలు వినిపించారు. మీరందరూ దాన్ని ప్రత్యక్ష సాక్షులు, మీరే దాన్ని టీవీలో ప్రసారం చేశారు. వాదనలు ఏం జరిగాయి ఏం జరగలేదు. కోర్టు వారు వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్సెస్ ఏవైతే మేము ప్రజెంట్ చేశాము, ఒక కంటైన్ ఆఫ్ జడ్జిమెంట్స్ మేము ప్రజెంట్ చేశాము. వాళ్ళు ఒక కంటైన్ ఆఫ్ జడ్జిమెంట్స్ అపోజిట్ పార్టీ వాళ్ళు ప్రజెంట్ చేశారు, వాళ్ళ ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేశారు. ఇంత వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్స్ ని నేను గోత్రూ అయ్యి దీనికి ఆర్డర్ పాస్ చేయడానికి నాకు సమయం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ వెకేషన్ కోర్టు 21st మే రోజు నేను ఆర్డర్ పాస్ చేస్తా అని చెప్పడంతో సంజయ్ గారు ఇంకా ఫర్దర్ గా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ డిలే చేయడం సరైనది కాదన్న ఉద్దేశంతో సూచన చేయడం మేము సరెండర్ చేసాం. ఓకే, సో ఇక్కడ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి 9 రోజుల పాటుగా ఆయన ఎక్కడ ఉండిపోయాడు. ఒక పెండింగ్ ఉంది పిటిషన్. వి వర్ నాట్ అబ్స్కాండింగ్, వి వర్ ప్రాసెసింగ్ ఏ జ్యుడిషియల్ ప్రొసీజర్. మేము కోర్టులో మా అడ్వకేట్ ద్వారా బండి భగీరథ్ హ్యాస్ ప్రెజెంటెడ్ హిస్ ఆర్గ్యుమెంట్స్. బట్ టిల్ దెన్ నాట్ టు అరెస్ట్ గానీ ప్రొటెక్షన్ ఏం లేదు కదా. పోలీసులు వెతుకుతున్నామని 5 teams ఫామ్ అయ్యామని 2 teams ఢిల్లీలో, అది జరిగింది లాస్ట్ 1 dayలోనే. నిన్న రాత్రి మేము సరెండర్ చేశాము. మొన్న సాయంత్రం నుంచి చేసిన ప్రయత్నమే. అంతకన్నా ముందు వీ హ్యాడ్ నో అప్రిహెన్షన్. వీ వెంట్ టు ద పోలీస్, వీ వెంట్ టు ద కోర్ట్ with all our evidences to prove our innocence. కోర్టు వాదన విన్నది, రిజర్వ్ చేసుకుంది, కొట్టేయలేదే. కానీ దురదృష్టం ఏంటంటే కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మరియు కొన్ని డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్, శాటిలైట్ ఛానల్స్ లో, యూట్యూబ్ ఛానల్స్ లో దుష్ప్రచారం ఎట్లా చేస్తున్నారంటే బండి భగీరథ్కి చుక్కెదురు, కోర్టు అరెస్టు చేయమన్నది, ఈ రకమైన వార్తలు తీసుకురావడం అనేది దురదృష్టకరం. అంటే ఇప్పటి వరకు కోర్టు రిజర్వ్ చేసి పెట్టింది యాంటిసిపేటరీ బెయిల్ ఆర్డర్స్ పాస్ చేయలే. బట్ అంటే జనరల్ గా బీయింగ్ అండ్ సీనియర్ అడ్వకేట్ మీరు చెప్పండి, వన్స్ పోక్సో కేసు నమోదైన తర్వాత నాకు తెలిసి అయితే నాకున్న అవగాహన మేరకి ఎప్పుడు నోటీసులు ఇవ్వడాలు, సిట్ ఏర్పాటు చేయడాలు లేవు. బట్ స్పెషల్గా ఈ కేసు తీసుకున్నారు, సీఎం ఆయన సిట్ ఏర్పాటు చేశారు, నోటీస్ ఇచ్చారు, ఓకే. సో దట్ డే 1 ఎప్పుడైతే పోక్సో కేసు నమోదవుతుందో ఇన్ జనరల్గా వేరే కేసుల్లో ఇమీడియట్ అరెస్ట్ ఉంటుంది, ఇమీడియట్గా కోర్టు ముందు హాజరుపరిచాడు, తర్వాత లోపలికి అరెస్ట్ చేయడం ఉంటుంది, వాళ్ళని రిమాండ్కి పంపించడం ఉంటుంది. ఈ కేసులో 8th May నుంచి 16th May టిల్ దెన్ పోలీసులు లేట్ చేశారా, లేదు ఇటువైపు నుంచి ఆయన ప్రొటెక్షన్ తీసుకున్నాడు? ప్రొటెక్షన్ అయితే లేదు, నాకు తెలిసి ఎక్కడ కూడా ప్రొటెక్షన్ అయితే లేదు. సో పోలీసులు ఆలస్యం చేసి ఉండాలి. సో పొలిటికల్ వెండెట్టా ఏమైనా కనబడుతుందా? పోలీసుల గురించి అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, అది పోలీసు వాళ్ళు చెప్పగలుగుతారు. ఒకటి. రెండో ప్రశ్న, ఇనిషియల్ గా మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే పోక్సో యాక్ట్ బెయిలబుల్ అఫెన్సెస్ లో నమోదయ్యాయి. సెక్షన్ 11 అండ్ రెడ్ విత్ సెక్షన్ 12 ఆఫ్ పోక్సో యాక్ట్. దాంట్లో బిలో 5 years పనిష్మెంట్ ఉంది. పోలీస్ వాళ్ళు either have not given us any notice to appear before them, or not try to apprehend us, or even try to give a notice. Subsequently, they have recorded the statement, 161 statement of the victim. On the basis of that, they have altered the sections to section 5L read with 6 of POCSO Act.
అప్పటి వరకు మాకు తెలియదు, నోటీస్ ఇచ్చేంత వరకు సెక్షన్ ఆల్టరేషన్ అవుతున్న విషయం మాకు తెలియదు. సెక్షన్ ఆల్టర్ అయినప్పటికీ దే ఆస్క్ us to be present before the SHO on a date. Since there was a anticipatory bail pending before the court to be heard, కోర్టు విచారణ చేయడానికి యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ లో ఉంది కాబట్టి ఆ రీజన్స్ మెన్షన్ చేస్తూ మేము అబ్స్కాండ్ కాలే, వి హావ్ గివెన్ ఎ రిప్లై. అది ప్రాపర్ వేలో రిప్లై ఇచ్చాం, పోలీస్ వాళ్ళు దాన్ని తీసుకున్నారు. బట్ ఇన్ డ్యూ ప్రాసెస్ చాలా కామన్ కేసెస్ లో అలా ఉండదు కదా, జనరల్ కేసెస్ లో నోటీసులు అవన్నీ సర్వ్ చేయడం ఉండదు కదా, నాకు తెలిసి మీరు కూడా చాలా కేసెస్ చూసే ఉంటారు. అది పోలీస్ వాళ్ళు అడగాల్సిన ప్రశ్న అండి, ఐ కాంట్ ఆన్సర్ ఇట్. ఓకే, పోలీస్ వాళ్ళ నుంచి నోటీస్ వచ్చింది కాబట్టి మీరు అలా రిప్లై ఇవ్వాల్సి వచ్చింది, అంతే కదా. మేము అవాయిడ్ చేయలేదు, పోలీస్ వాళ్ళ నోటీస్ ని ఇగ్నోర్ చేయలేదు, మేము అక్నాలెడ్జ్ చేశాం, రిప్లై కూడా ఇచ్చాం, టైం సిక్ చేశాం. ఓకే, సో దెన్ హియర్ ఆఫ్టర్ ఒక బయట ఉంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాజీ ఐపీఎస్ అండ్ ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ లీడర్, ఆయన ఒక మాట మాట్లాడుకొచ్చారు, ఒకసారి ప్లే చేయండి పీసీఆర్. రైట్, సో ఇందాక నేను కర్ణసాగర్ అన్న క్వశ్చన్ అడిగాను, అంటే నోటీసులు సరిగ్గా అంటే జనరల్గా ఉండవు కదా పోక్సో కేసులో, లేకపోతే సిట్లు ఉండవు కదా అన్నప్పుడు తన సమాధానం ఏంటంటే అది మీరు పోలీసులు అడగాల్సిన క్వశ్చన్. పోలీసులు మాకు నోటీస్ ఇచ్చారు కాబట్టి మేము రిప్లై ఇచ్చాం, పోలీసులు నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్గా అరెస్ట్ చేస్తామంటే ఆ రోజు జరిగిపోయేది. సో 9 daysగా పోలీసులు ఎప్పుడు కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయలేదు, వాళ్ళు లాస్ట్ 1 day మాత్రం అరెస్ట్ కోసం అని చెప్పి తనిఖీలు చేసిన తర్వాతే వాళ్ళు అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి డెఫినెట్గా మేము సపోర్ట్ చేయాలి కాబట్టి సరెండర్ అయ్యాము. రోడ్డు మీద ఎందుకు సరెండర్ చేశారంటే వీ హ్యావ్ గైడ్ లైన్స్, ఆయన గైడ్ లైన్స్ ప్రకారంగా మాత్రమే వెళ్ళారు. నేను ఆయనతో పాటుగానే భగీరథ్తో పాటుగా పేట్ బషీర్బాద్ వెళ్ళాను, మెడికల్ ఎగ్జామినేషన్ జరిగింది, అటు నుంచి కోర్టులో ప్రొడ్యూస్ చేసాం, రిమాండ్కి తరలించాం. వీఆర్ అకార్డింగ్ టు ద లా, మేము లాకి చట్టానికి ఒబే చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ అటు బండి భగీరథ్ అడ్వకేట్ కరుణాసాగర్ మాట్లాడుతున్న దాంట్లో పోలీసుల మీద అనుమానం వస్తోంది. పోలీసులు 8th May రోజు ఎఫ్ఐఆర్ నమోదైతే ఇప్పటి వరకు ఎందుకు నోటీసులు ఇచ్చారు, ఎక్కడ ఇవ్వని నోటీసులు ఇక్కడ ఎందుకు ఇచ్చారు? హియర్ కమ్స్ ద ఫస్ట్ క్వశ్చన్. డైరెక్ట్గా అడ్వకేటే చెప్తున్నారు కదా ఎందుకు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చారు కాబట్టి మేము రిప్లై ఇచ్చాం, లేకపోతే మేము రిప్లై కూడా ఇవ్వకపోయే వాళ్ళం. సో తర్వాత నిన్న లాస్ట్ డే May 16th వరకు కూడా పోలీసులు ఎక్కడ కూడా తనిఖీలు చేసినట్టుగా అరెస్ట్ చేస్తానికి సంకేతాలు ఎక్కడ కనపడలేదు. వాళ్ళు అరెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి మేమే తీసుకొని సరెండర్ చేస్తామని చెప్పి చాలా క్లియర్గా ఉంటున్నారు. మరి క్వశ్చన్స్ అన్ని కూడా పోలీసులు అడగాల్సిన క్వశ్చన్స్, మరి పోలీసులే పొలిటికల్ వెండేటాలో పొలిటికల్ ప్రెషర్లో భాగంగా ఆలస్యం చేసి రాని పోలీసులు అడగాల్సిన క్వశ్చన్స్. ఎస్, ఒకసారి మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి. పిసిఆర్ ప్లీజ్ ప్లే. ఈ కేసులో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 ఇంకా కొంచెం గుంజితే శ్రీరామ్ అవుతాడు. ఇంకా కొంచెం గుంజితే పోలీసులు అవుతాడు. శ్రీరామ నిర్మల ఈ అమ్మాయి మీద పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఇంకా కొంచెం గట్టిగా గుంజితే ఆ అమ్మాయి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని గుంజితే కొంతమంది పోలీసులు కూడా నిలబెడతారు పక్కా. ఇక ముఖ్యమంత్రి చేతిలో ఉంది, ఆయన హోంమంత్రి కాబట్టి చెప్తాను పక్కా. ఇది బండి సంజయ్ గారు ఇందులో తప్పకుండా ఏటో అవుతారు. మీరు ఏ లీగల్ స్టాచ్యూట్ తీసుకున్నా కూడా తప్పకుండా ఆయన ఏటో అవుతారు. ఆయన కూడా పోక్సోనే ఉంటుంది ఆయన మీద కూడా, అది నేను చెప్పలేను, అంటే అది నేను భయపెట్టిండు, అది నేను చెప్పలేను. కానీ ఏదో కారణంగా అది అవుతారు. ఇంకా ఆయన తప్పించుకున్నాడంటే అది దేశ ప్రజల దురదృష్టం. ఇప్పుడు చివరిగా ఒక స్టేట్మెంట్, ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పోక్సో కేసులకు సంబంధించి 2014 నుంచి ఇప్పటివరకు లెక్క తీసుకుంటే ఆర్టీవీ 16,994 అప్రాక్సిమేట్లీ, కొంచెం ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్ 16,994 కేసులు అయితే ఆ కేసులలో నుంచి బీఆర్ఎస్ పిక్ చేసింది ఒకటి బండి భగీరథ్కి సంబంధించి. దీన్ని ఎక్కువ క్యాంపెయిన్ చేస్తుంది బీఆర్ఎస్ ఉంది. రైట్, ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న మాట. కరుణాసాగర్ గారు విన్నారు కదా, ఈ కేసు మొత్తంలో A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, A4 శ్రీరామ్ అండ్ A5 కనుక పెట్టాల్సి వస్తే సీరియస్గా సీఎం కనుక పారదర్శకంగా తీసుకుంటే పోలీసుల పైన కూడా చర్యలు తీసుకోవచ్చు, పోలీసులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది అని అంటున్నారు. సో A2, A3 సంగప్ప ఆర్ బండి సంజయ్ ఎలా అవుతారు అంటే, వాళ్ళు ఈ కేసు విషయంలో తన తల్లి రాసుకొచ్చింది ఒక లేఖ, పీసీఆర్ ప్లే చేయండి. ఆ తల్లి రాసుకొచ్చిన లేఖ ప్రకారంగా నేను 21st రోజు నా మీద నిర్మల్లో కేసు పెట్టారు, 22nd రోజు సంగప్ప వచ్చి మీడియేట్ చేశారు, 23rd రోజు బండి సంజయ్ దగ్గరికి తీసుకువెళ్లారు. సో అప్పుడు ఆయన బెదిరించాడు, మేము భయపడిపోయాం అంటున్నారు. అదిగాను తర్వాత
కుమారుడిని కొంత ప్రొటెక్ట్ చేసినందుకు గాను పోక్సో కేసుని సప్రెస్ చేయడం కూడా తప్పే కాబట్టి దాని రీత్యా చర్యలు తీసుకోవాలా అన్నట్టుగా ఆయన అంటున్నారు అనుమానం. సో నిజమేనా? లీగల్గా మీ డైరెక్షన్ ఏంటి? లీగల్గా పాసిబుల్ అవుతుందా? నాకు తెలిసినంత వరకు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాదు, ఓకే, ఎస్ఐటికి ఇన్ఛార్జ్ కూడా కాదు, అవును, కనీసం ఇన్వెస్టిగేషన్ సూపర్వైజర్ చేసేటువంటి అధికారం కూడా లేదు. హీఈస్ మేకింగ్ ఏ పర్సనల్ వెండటా స్టేట్మెంట్స్, పొలిటికల్ వెండటా స్టేట్మెంట్స్ అండ్ పర్సనల్ స్టేట్మెంట్. బట్ హీఈస్ అన్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ కదా, ఆయన కూడా మేబీ ఉండవచ్చు, కానీ హీఈస్ నాట్ ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్ బట్ ఆల్సో ఏ టిఆర్ఎస్ లీడర్, బిఆర్ఎస్ లీడర్. యాక్చువల్లీ యూ హ్యావ్ టు సీ దట్, యు ఆర్ మిస్సింగ్ దట్ పార్ట్. ఇంకో విషయం చెప్తానండి, బండి సంజయ్ గారు ఏటు అవుతారా నిర్ణయించింది పోలీసు. ఆర్ఎస్ ప్రవీణ్ అపోజిషన్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గా నగర్ కర్నూలులో కంటెస్ట్ చేసి ఓడిపోయిన వ్యక్తికి వచ్చి బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కొడుకు కేసులో ఇరికాడని చెప్పి పొలిటికల్ స్టేట్మెంట్ చేసే ఉత్సాహంలో ఈజ్ క్రాసింగ్ ద లిమిట్స్. యాక్చువల్లీ ఆయనకు పొలిటికల్ స్టేట్మెంట్స్ చేయడము ఓకే, కానీ you can't take everything for granted. POCSO is a special enactment. POCSO లో there is a masked information ఇవ్వాలి విక్టిమ్స్ మదర్స్ సంబంధించి. ఏం చేశారండి వీళ్ళంతా కలిసి విక్టిమ్ మదర్ తోటి ఒక విక్టిమ్ మదర్ పేరు మీద ఒక ప్రెస్ రిలీజ్ చేయించారు. ఇంతవరకు చేసిందని కన్ఫర్మేషన్ ఎవరు చేయాలి? ఓకే, ఇప్పటి నిజంగానే ఫేక్ అయి ఉంటే బయటకు వచ్చి మాట్లాడేవాళ్ళు కదా. వాళ్ళ మదర్ వచ్చి బయట స్టేట్మెంట్ ఇచ్చారా? ఆ స్టేట్మెంట్ లో ఉన్నటువంటి సంతకం వాళ్ళ మదర్ దాన్ని ఎవరైనా అథెంటికేట్ చేశారా? వాళ్ళ మదర్ ఇచ్చినట్టు దే హావ్ క్రియేటెడ్ ఇట్. హూ మైట్ హావ్ డన్ దట్? ఇట్ ఈస్ ఫర్ యూ టు డిసైడ్, ఇట్ ఈస్ ఫర్ ద పోలీస్ టు డిసైడ్. పాక్సో యాక్ట్ లో ఆమె 161 స్టేట్మెంట్ ఇచ్చినట్టు, వాళ్ళ మదర్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు ప్రెస్ రిలీజ్ తయారు చేసి స్టేట్మెంట్ పబ్లిక్ డొమైన్ లో పెడితే ఎఫెక్ట్ కేసుకి అవుతుంది, విక్టిమ్కి అవుతుంది. జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా పోతున్నటువంటి అక్యూజ్డ్ ఎఫెక్ట్. జ్యుడిషియల్ ప్రాసెస్ అంటున్నాను నేను. బిహైండ్ దిస్ లెటర్ ఆర్ ట్రైయింగ్ టు ఇంటిమిడేట్ ద కోర్ట్. ఈ ప్రెస్ నోట్, ఈ 5 pages ప్రెస్ నోట్ తను రిలీజ్ చేసింది కాదు అని అంటున్నారా? యు డోంట్ హావ్ బిలీఫ్ ఇన్ దిస్? ఐ డోంట్ బిలీవ్ ఇట్. ఇఫ్ ఎట్ ఆల్ తను నిజంగానే చేయకపోయి ఉంటే తను బయటకు వచ్చి మాట్లాడేవారు కదా, నా పేరు మీద బయటికి రకంగా ఫేక్ చేస్తున్నారని చెప్పి. తను అంతలా నేను హైపోథెటికల్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేను. వన్ థింగ్. సెకండ్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే ఈ ప్రెస్ నోట్ ని పట్టుకొని రాద్ధాంతం చేస్తారని ప్రయత్నం చేస్తున్నారో దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్ ఫస్ట్. దాంట్లో ఏ విషయాలు అయితే బయట పబ్లిక్ డొమైన్ లో పెట్టకూడదో అవన్నీ విషయాలు పెట్టారు. అసలు పోలీస్ వాళ్ళు ఫస్ట్ ఆ ప్రెస్ నోట్ తీసుకున్న వాళ్ళను కేసు నమోదు చేసి వాళ్ళను ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. డెఫినెట్లీ ఇఫ్ యు ఆర్ మీరు నిజంగా అంటున్నట్టు గారు ఫేక్ అయితే ఇట్ షుడ్ బి డన్ అండ్ దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరు అథెంటికేట్ చేయాలండి చెప్పండి? ఒకవేళ నిజమైతే, ఒకవేళ ఆ ప్రెస్ నోట్ కనుక నిజమే అయితే దీని ఆధారితంగా బండి సంజయ్ పైన కూడా కేసులు నమోదే అవకాశం ఉందా? ఎందుకైతే అండి, ఒక నిమిషం చెప్తానండి, ప్రెస్ నోట్ల మీద కూడా కేసులు బుక్ అవుతాయా? లేదు, ప్రెస్ నోట్ అంటే ఇన్ కేస్ తన ఇంటెన్షన్ కదా ప్రెస్ నోట్ లో వచ్చింది. వెళ్ళారు బండి సంజయ్ బెదిరించడం. ఒక నిమిషం. పాక్సో యాక్ట్ ప్రొసీజర్ ప్రకారము, ప్రోటోకాల్స్ ప్రకారము ఎఫ్ఐఆర్ అయిన 24 hours లో విక్టిమ్ మదర్, విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ అయిపోయింది. పోలీస్ వారి దగ్గర ఆ సీల్డ్ కవర్ లో ఆ 161 స్టేట్మెంట్ ఉంది. 161 స్టేట్మెంట్ లో లేని విషయాలను లేకుంటే ఉన్న విషయాలని అనుకోండి ప్రెస్ నోట్ లో ఎలా పెట్టగలుగుతారు బయట? అది పాక్సో యాక్ట్ సెక్షన్ 23 వైలేషన్. అది సీల్డ్ కవర్ రోల్స్ ఉండాల్సినటువంటి విషయాలను బయట పబ్లిక్ డొమైన్ లో ఎట్లా పెట్టారు? ఎవరు పెట్టారు? ఏ ఉద్దేశంతో పెట్టారు? ఎవరిని ఇంటిమేట్ చేయడానికి పెట్టారు? ఏ పొలిటికల్ మైలేజ్ కోసం పెట్టారు అనేది టు బి ఇన్వెస్టిగేటెడ్. పోలీస్ వాళ్ళు ఈ కేసుని సుమోటో తీసుకుంటారా,
పాక్సో యాక్ట్ లో సెక్షన్ 23 వైలేట్ అయిందని తీసుకుంటారా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వైలేట్ యాక్సెప్ట్ నిజంగానే ఇది ఫేక్ అయినా లేకపోతే పోక్సో యాక్ట్ గైడ్ లైన్స్ కి బ్రేక్ చేసే విధంగా అయినా దిస్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్. బట్ లీగల్ టర్మినాలజీ అది. బట్ నా క్వశ్చన్ ఏంటంటే, ఒక సామాన్య వ్యక్తికి, ఒక జర్నలిస్ట్కి అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, తను దీంట్లో రాసుకొచ్చిన ఆ మాట నిజమే అయితే 23rd రోజు బండి సంజయ్ని కలిశాను, 22nd రోజు సంగప్ప వచ్చాడనంటే, వాళ్ళు నిజంగానే ఈ పోక్సోని లేకపోతే మైనర్ బాధితురాలని సప్రెస్ చేయడానికి ప్రయత్నం చేశారు అనేటువంటి కోణంలో వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయా? ఇఫ్ ఎట్ ఆల్ ఎనీవన్, అంటే ఇది ఒక బెంచ్ మార్క్ డిసిషన్ ఉండబోతోంది ఓవరాల్ లేదా అనేది 161 స్టేట్మెంట్ లో రికార్డ్ అయిన తర్వాత ఒక్కసారి చేయలేదు. విక్టిమ్ స్టేట్మెంట్ 2 సార్లు చేశారు, మదర్ స్టేట్మెంట్ ఒకసారి చేశారు. యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ బై ద పబ్లిక్ ప్రాసిక్యూటర్ డ్యూరింగ్ ది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొసీడింగ్స్. 164 స్టేట్మెంట్ కూడా సాటర్డే రికార్డ్ అవుతుంది అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో చెప్పాడు, హైకోర్టులో. ఇవన్నీ స్టేట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టే ఈ అన్అథెంటికేటెడ్ ప్రెస్ నోట్స్ మీద పోలీస్ వాళ్ళు యాక్ట్ చేయరు. 161 స్టేట్మెంట్స్ ఉన్నాయి, 164 స్టేట్మెంట్స్ ఉంది. ఒకవేళ అటువంటి ఇన్ఫర్మేషన్ కోర్టులో ఉంటే పోలీస్ వాళ్ళు ఇంతవరకు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పినట్టు అక్యూజ్ చేయలేదు? రిమాండ్ కేస్ డైరీని పోలీస్ వాళ్ళు ఇష్యూ చేశారు. దాంట్లో బండి సాయి భగీరథ్ పేరు మాత్రమే ఉన్నది, అదర్స్ అని కూడా లేదు. ఓకే, మీ డౌట్స్ ఇది ఈ సమాధానం ఒకటి క్లారిఫై చేయండి. లెట్ మీ కన్వే ద సేమ్ థింగ్ ద పబ్లిక్ టు. సో కరుణాసాగర్ గారిని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దీని ప్రకారంగా నిజంగానే వాళ్ళు కనుక సప్రెస్ చేసి ఉంటే, సంగప్ప కానీ బండి సంజయ్ కానీ చేసి ఉంటే చర్యలు ఉంటాయి అంటే, ఈ ప్రెస్ నోట్ని ఆధారంగా తీసుకోలేరు పోలీసులు, వాళ్ళ స్టేట్మెంట్ మాత్రం ఆధారంగా తీసుకుంటారు. ఆ స్టేట్మెంట్లో కనుక నిజంగానే ఆవిడ ఈ రకంగానే చెప్పి ఉంటే ఈ పార్టీకే చర్యలు తీసుకోవాలి. ఎందుకు తీసుకుంటలేరు? సో అక్కడ లేదు ఆ పేరు. సో బండి సంజయ్ ఆ తర్వాత సంగప్ప మీడియేట్ చేశారనే స్టేట్మెంట్ పోలీసు అయితే బాధితురాలు తల్లి ఇవ్వలేదనేది అడ్వకేట్ కరుణాసాగర్ గారు చెప్తున్నారు. నిజంగా ఇచ్చుంటే ఈ పార్టీ కేసు నమోదయ్యేదంట. చూద్దాం, ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి, చాలా వరకు విచారణలు ఉంటాయి, ఇంకా జరుగుతుందో చూడాలి. బట్ కరుణాసాగర్ గారు, సో నిన్న భగీరథ్ బయటికి వచ్చింది మాత్రం మీ సమక్షంలోనే, మీరే బయటికి తీసుకొచ్చారు. సో ఎక్కడి నుంచి వచ్చారు భగీరథ్? అంటే తన కుటుంబమే అప్పగించిందా మీకు? ఐ ఆల్రెడీ సెడ్ దట్ ఐ కాంట్ సే బియాండ్ దట్. నేను సరెండర్ చేయడం నిజం, సరెండర్ చేసిన విషయాన్ని మీరు వీడియోలో చూశారు. ఐ కాంట్ సే బియాండ్ దట్. ఓకే, సో అట్ ది సేమ్ టైం అంటే ఇక్కడ ఇంకో గ్యాగ్ ఆర్డర్ కూడా వచ్చింది, చాలా ఛానల్స్కి వచ్చింది. సో ఈ గ్యాగ్ ఆర్డర్ ద్వారా కూడా బండి సంజయ్ గారు నా కేసుతో సంబంధం లేదు, నా పేరు ఎక్కడ లేదు, నా పేరు డిఫామేటరీ కోసం వాడుతున్నారు, ఇంటర్వ్యూస్ కాల్స్ అవన్నీ డిలీట్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా ఉంది. సో ఇప్పుడు ఆయన రియాక్ట్ అవుతున్నారు కదా. ఇప్పుడు బండి సంజయ్ గారు కేంద్ర మంత్రి, నిన్న నైట్ కూడా నా కొడుకుని నేనే భగీరథ్ని సరెండర్ చేశారు, అరెస్ట్ కాదు అని చెప్పి పోస్ట్ చేశారు ఆయన. సో ఇప్పుడు అది కూడా చెప్పకూడదా? బండి సంజయ్ పేరు అది కూడా చెప్పకూడదా? అంటే ఆయనే కదా స్వయంగా రియాక్ట్ అయింది ఈ కేసు మీద. రియాక్ట్ అవ్వకపోతే ఎవరు రాయకపోయేవారేమో, లేకపోతే ఎవరు చూపించకపోయేవారేమో. బట్ ఈజ్ రియాక్టింగ్ కదా. వన్ థింగ్ అండి, యూ హావ్ టు గెట్ ద గ్యాగ్ ఆర్డర్ ఇన్ ఏ ప్రాపర్ ప్రాసెస్. డిఫేమేటరీ అంటున్నారు ఆయన. కరెక్ట్ మీనింగ్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఫస్ట్ థింగ్, గ్యాగ్ ఆర్డర్ అన్ని ఛానల్స్, కొన్ని ఛానల్స్ కాదు, ఉన్నటువంటి అన్ని డిజిటల్ శాటిలైట్ ఛానల్స్ కి ప్లస్ ఇంటర్మీడియట్స్ లో అయినటువంటి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లో ఉన్నటువంటి అన్ని మరి వాట్సాప్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి ఒక్క ఛానల్ కి, అందరికి వర్తిస్తుంది ఈ జాయింట్ డై ఆర్డర్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇది బ్లాంకెట్ ఆర్డర్. ఒకటి, బండి సంజయ్ గారి పేరును డిఫమేటరీగా వాళ్ళ కొడుకు కేసుకు ఆపాదిస్తూ తీసుకోరావద్దని రెసిడెంట్ ఆర్డర్ ఉంది. ఓకే. రెండవది, ఇప్పటి వరకు ఎవరైతే అది డిఫమేటరీగా, డిఫమేటరీ అని కాదు, ఇన్ ఎనీ ఫామ్ తీసుకోవద్దు, అసలు ఆయన పేరే వాడద్దు ఆ కేసుకు. అదే నా క్వశ్చన్. అదే ఇప్పుడు పేరే వాడొద్దు అన్నప్పుడు నిన్న బండి సంజయ్ గారు రియాక్ట్ ట్వీట్ పెట్టారు, సరెండర్ బండి సంజయ్ గారు పర్సనల్ కెపాసిటీలో ఇచ్చారు. ఓకే, పర్సనల్ కెపాసిటీలో బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఓకే, హి ఇస్ నాట్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ బండి భగీరథ్, పర్సనల్ స్టేట్మెంట్ మాత్రమే ఇచ్చారు. దట్ అవర్ నాట్ యాజ్ ఎ ఫాదర్ అన్నది ఐ కాంట్ సే ఇట్. ఈవెన్ ఆఫ్టర్ దట్ యు కాంట్ రిపోర్ట్ దట్. ఓకే, దట్ ఈస్ ద గ్యాగ్ ఆర్డర్. దట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ గ్యాగ్ ఆర్డర్. ఓకే, so we as a central minister too, we are not supposed to tell the news of his statements, antena? Bandi Sanjay ga per central minister, and please don't drag central minister into this is two different things. Bandi Sanjay in his personal capacity has filed a defamation suit before the city civil court. Civil court, after hearing
has passed 2 orders. One is to restrain all the social media, digital and satellite channels to restrain themselves from taking the name of Bandi Sanjay Kumar when referring to his son's case. One thing. Second thing, to take down and delete all the content published, telecasted, circulated in social media channels, intermediaries, digital and satellite channels. Everything related to him, or only the defamatory ones? Only the content where Bandi Sanjay Kumar's name has been taken with reference to his son's case. Okay, but he can talk. ఆయన మాట్లాడొచ్చా అంటే ఆయన statement ఇవ్వచ్చు. ఆయన జనరల్ గా ఇవ్వచ్చు నాకు లీగల్ టర్మినాలజీ తెలియదు కాబట్టి మిమ్మల్ని నుంచి ఆయన అడుగుతున్నాను. స్టేట్మెంట్ ఇవ్వవచ్చు కానీ యు కాంట్ టేక్ ఇట్. Oh, Can't carry he that. can speak. That is gag He order. can speak regarding the case, but we should not to publish that. He has to clarify his stand. Okay. But you can't report it with reference to his son's case. That is the meaning of the order. But he is speaking most about of the the son's case, people- right? He is speaking about He son's case. can give his stand. He was clearly stating that it was not an arrest, it was a surrender. He was clarifying his stand. He was clarifying his stand that not to delay the police investigation, he has instructed the advocates to surrender his son. It was his clarification. No, not a he statement. instructed his son to the police as he instructed to the advocates, right? That's all. So He's just that clarified his stand. means ఆయన తన కొడుకుని పోలీసులకు సరెండర్ చేయమని అడ్వకేట్స్ చెప్పారంటున్నప్పుడు he is under the protection of his father. The accused Bandi Bhagiratha is under the protection of his You are again making hypothetical statements. I can't say about that. ఎందుకంటే కేసు గురించి అడగండి చెప్తాను, ఇన్వెస్టిగేషన్ గురించి అడగండి చెప్తాను. అంటే నాకున్న అనుమానం జనరల్ గా అడుగుతున్నాను. దానికి మీరు రియాక్షన్ లా ఉన్నా కూడా నాకున్న అనుమానం జనరల్ గా అడుగుతున్నా నేను. ఆయన మిమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేశారు, మీరు ఆయన సరెండర్ లోనే ఆయన ప్రొటెక్షన్ లోనే ఉండే అవకాశం ఉంది. సో ఓకే, మీరు చెప్పట్లేదు హైపోథెటికల్ క్వశ్చన్ అన్నారు. ఓకే, కానీ నాకున్న లిమిటెడ్ సమాచారంలో నేను ఎంత చెప్పాలో అంత చెప్పాను. ఓకే, అట్ ద సేమ్ టైం హైకోర్టులో 2 days జరిగింది ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఆ అమ్మాయి మైనర్ మేజర్ డిస్కషన్ జరిగింది. వాట్ ద ప్రూఫ్స్ యూ హావ్ సబ్మిటెడ్ టు ద కోర్ట్ రిగార్డింగ్ షీ ఈజ్ ఏ మేజర్? I can't. Matter is sub judice. I can't reveal anything. You have enough proofs? మీకు enough proofs ఉన్నాయా? We have enough proofs to prove our innocence in court of law. దానికి టైం వచ్చినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా పోలీస్ వాళ్ళకి సమర్పిస్తాం, కోర్టులో సమర్పిస్తాం. పబ్లిక్ డొమైన్ లో పెట్టి పబ్లిక్ న్యూస్ హౌస్, మీడియా హౌసెస్ లో, సోషల్ మీడియా ఛానల్లో ఇచ్చే ప్రయత్నం కరుణాసాగర్ గారు, ఐ రెస్పెక్ట్ యూ. నిజంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టొద్దు. పోక్సో కేసు చాలా కీలకమైంది. దాంట్లో ఏ తప్పు చేసినా కూడా అందరం ఇబ్బంది పడాల్సి వస్తుంది. బట్ ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే ఎవరైతే ఇప్పుడు నేను మళ్ళీ I want to clarify one thing before answering your question. చాలా మంది అత్యుత్సాహంతో శునకానందాలు పొందడానికి కేవలం బండి భగీరథ్ వారి తండ్రి గారు ఒక పార్టీకి సంబంధించిన వారు, కేంద్ర మంత్రి అన్న ఒక సాకుతో వాళ్ళని డిఫేమ్ చేయాలి, డిమీన్ చేయాలి, టార్గెట్ చేయాలి అని, టార్నిష్ చేయాలి అన్న ఒక ఉద్దేశంతో ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శిస్తూ సోషల్ మీడియా ఛానల్స్ లో మరియు కొంతమంది టీవీ ఛానల్స్ కూడా క్రాస్ దేర్ ఎథికల్ లిమిట్స్, వాళ్ళు కూడా కొన్ని ప్రసారాలు చేశారు. అవన్నీ కూడా సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్ ప్రకారం దే ఆర్ ప్రాసిక్యూట్ చేస్తారు. Already there is a FIR registered in Pet Bashirbaగ్ PS against all these activities. There is an advisory issued by the police department to all the news channels and social media handles to refrain from posting such type of things. Exactly. But ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇక్కడ బ్యాడ్ థింగ్ ఏంటంటే కరుణాసాగర్ గారు, విత్ ఐ రెస్పెక్ట్ యూ అండ్ జుడైస్ అట్ ద సేమ్ టైం ఏమంటారు దీన్ని, ఇది ఒక పోక్సో కేసు అనేది ఎంత అవగాహన రాహిత్యంగా మారింది బయటకంటే. ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నారు, తెలియక ఎవరు పడితే వాళ్ళు పెడుతున్నట్టు ఓకే అనుకోవచ్చు. కానీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆఫ్ బండి సంజయ్ కుమార్ గారు అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, యువసేనలని, టీంలని, ఆ అమ్మాయికి సంబంధించిన వీడియోలు వితౌట్ ఎనీ బ్లర్ లేకుండా అమ్మాయికి డైరెక్ట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చినాయి. వన్ థింగ్ ఐ వాంట్ టు క్లారిఫై, బండి సంజయ్ గారి అథెంటికేటెడ్ వెరిఫైడ్ ట్విట్టర్ హ్యాండిల్స్, ఫేస్బుక్ హ్యాండిల్స్, ఇన్స్టా హ్యాండిల్స్ నేను అదే క్లారిఫికేషన్ ఇద్దాం అనుకుంటున్నా. బండి సంజయ్ గారు యొక్క వెరిఫైడ్ ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇంకా సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి పెడితే బండి సంజయ్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్. ఓకే,
ఆయన పేరు మీద ఎవడైనా తయారు చేయొచ్చు టీమ్స్ అని. ఓకే ఇట్ ఈస్ బియాండ్ హిస్ కంట్రోల్ కదా. ఎవరు చేసిన ఆయన కంట్రోల్లో లేని విషయం కదా. హౌ కెన్ హీ కంట్రోల్ ఇట్? అది ఎవరు చేసిన తప్పే కదా. 100% తప్పే. ఎవరు చేసిన తప్పే. ఏంటి వాళ్ళకి ఏం శిక్ష పడుతుంది మీరే చెప్పండి. సెక్షన్ 23 పోక్సో యాక్ట్ ప్రకారము ఎవరైతే విక్టిమ్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేసినా, విక్టిమ్ యొక్క ఫోటో కానీ మిగతా ఏదన్నా ఎవిడెన్సెస్ కు క్రియేట్ పబ్లిక్ డొమైన్ లో పెట్టినా రివీల్ చేసినా, విక్టిమ్ యొక్క స్టేట్మెంట్ ని ప్రెస్ రిలీజ్ పేరు మీద దొంగచాటుగా సంతకాలు పెట్టి అబద్ధాలు ప్రచారం చేసినా వాళ్ళందరికీ సెక్షన్ 23 పాక్సో యాక్ట్ కింద 1 సంవత్సరం జైలు శిక్ష. ఓకే, అది పోలీస్ వాళ్ళు చేసినా ఎవరైనా సరే, ఎవరు చేసినా సరే, నో బడీ ఈజ్ ఎక్స్క్యూజబుల్. ఇంకోటి, చట్టంలో ఎక్కడ కూడా తెలియక చేసిన అనే దానికి క్షమించరు. ఇగ్నోరెన్స్ ఈస్ నాట్ నోన్ టు లా. చట్టం తెలుసుకోవాలి, పాటించాల్సిందే. నాకు తెలియదని తప్పించుకునే మీకు ఇంకో మార్గం లేదు, తప్పించుకునేటువంటి అవకాశం లేదు. అవును, అది ఆ విషయాన్ని గుర్తుకోవాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ ఇన్ఎక్స్క్యూజబుల్ అని చెప్పి జనరల్లీ ఈ కేసులో ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఇవన్నీ అంటున్నారు కాబట్టి జనరల్లీ ఏదైనా కూడా ఎలక్ట్రానిక్ డివైజెస్, ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కూడా తీసుకుంటూ ఉంటారు. సో ఈయన భగీరథ్ కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పుడు, రిమాండ్ తరలించినప్పుడు పోలీసులు ఎదుట భగీరథ్ సంబంధించి ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైజెస్ కానీ ఇవి సబ్మిట్ చేశారు. అన్ని సమర్పించాం. ఓకే, కొన్ని చాటింగ్స్ బయట వైరల్ అవుతున్నాయి, కొన్ని చాటింగ్లని ఆడియోలని బయట వైరల్ అవుతున్నాయి. మరి ఎవరు చేశారో వాళ్ళకి మీరు చెప్పండి. ఐ వాంట్ టు మేక్ ఇట్ క్లియర్, there are too many speculations in social media and other TV channels only for TRP rates. I want to make it clear, don't use your channels to intimidate courts and judges. Okay, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇంటిమేట్ చేయడానికి కానీ, జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్ ఇంటిమేట్ చేయడానికి కానీ, జడ్జిల యొక్క పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి కేసులో ఆపాదించే ప్రయత్నం కానీ చేయకూడదు ఎవరైనా సరే అని. ఓకే, సో ఎందుకంటే జుడిషియరీ ఈజ్ ఏ ఇండివిజువల్ ఎంటిటీ, ఇట్ ఈస్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆర్మ్ which protects the constitution and also rule of law. ఆర్టికల్ 14, ఆర్టికల్ 25 ని కాపాడేటువంటిది కాన్స్టిట్యూషన్ పెంచేసే హైకోర్టులు. సిస్టంలో అన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు యాజ్ అ లాస్ట్ రిసార్ట్ ప్రతి మనిషి కోర్టు దగ్గరికి వస్తాడు. ఇప్పటికీ ఈ సొసైటీలో, ఈ దేశంలో కోర్టుల మీద ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని పోగొట్టే ప్రయత్నం చేయకండి, కేవలం మీ పర్సనల్ గ్రడ్జెస్, మీ పొలిటికల్ వెండటాను చేసుకోవడానికి. ఒక నిమిషం, వేరే పొద్దున మీకు అవసరం పడుతుంది కోర్టు నుంచి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎవరు తప్పుపట్టడానికి లేదు, అందరికీ పూర్తి క్రాస్ చేయకూడదు ఎవరైనా. కానీ అది ఏ రకంగా పనిచేస్తుందా, ఏ రకంగా ముందుకెళ్తుందా అనేది పబ్లిక్ లో కొంత ఉత్కంఠ. కాదండి, ఒక విషయం అడుగుతాను మీకు. మేము హైకోర్టులో ఒక యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఫైల్ చేస్తే ఏ జడ్జి దగ్గరకు అలాట కాకముందే మీకు జడ్జి తెలిసిపోతారు, జడ్జి మీద కామెంట్ కూడా పెట్టేస్తారా? ఎంత ధైర్యం ఉండాలి? హైకోర్టు జడ్జిని ఇంటిమేట్ చేస్తారా? ఎంత ధైర్యం ఉండాలి? వాళ్ళ మీద ప్రాసిక్యూట్ అవుతుంది. చార్మినార్ పోలీస్ కి రిజిస్ట్రార్ జనరల్ కంప్లైంట్ ఇచ్చారు. చార్మినార్ పోలీస్ ఈస్ టేకింగ్ అప్ దట్ కేస్. ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేస్తారు. డెఫినెట్ గా ఎవడో ట్రేస్ అవుట్ చేసిండో వాడిని అరెస్ట్ చేస్తారు, వాని విషయం బయటపడుతుంది. ఆ తర్వాత విషయం వచ్చిన తర్వాత రెక్యూజ్ అయితే ఒక జడ్జికు అలాట్ అయింది, జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా అలాట్ అయింది. అలాట్ అయిన జడ్జి మీద రేపు పొద్దున నేను ప్రొటెక్షన్ పిటిషన్ మీద వింటాను అన్నందుకు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చి టార్నిష్ చేస్తారా? ఆనరబుల్ జడ్జిది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ అది. ఎగ్జాక్ట్లీ మీరు అంటుంటే స్పెక్యులేషన్స్ బాగా ప్రయత్నం చేస్తే పొలిటికల్ వెండేటాలో కూడా చాలా మంది చాలా రకాల కామెంట్స్ పెట్టారు. జడ్జే హట్ అయిందంటే ఇట్స్ బ్యాడ్ న్యూస్. రేపు పొద్దున మీ కేసు కూడా కోర్టుకుపోతుంది. కోర్టుల మీద నమ్మకాలు పోగొట్టే ప్రయత్నం చేయకూడదు అని చెప్పి నా మనవి. బట్ ఇంకొక క్వశ్చన్ అండి, అంటే జనరల్గా కరీంనగర్లో 2 టౌన్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారితంగా ఇక్కడ బండి భగీరథ్ ఇచ్చిన కంప్లైంట్లో ఒక లైన్ ఉంది. అపాన్ మై రిఫ్యూజల్ దే థ్రెటైన్ టు ఫైల్ ఫాల్స్ క్రిమినల్ కంప్లైంట్స్ అగేన్స్ట్ మీ ఇంక్లూడింగ్ అలిగేషన్స్ ఆఫ్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్. They have also demanded substantial sum of money from me and in fear I have given his father a sum of 50,000 rupees. సో ఇది కంప్లైంట్లో ఉంది. దీని ద్వారానే అందరూ కూడా హనీ ట్రాప్ అని భావించారు. తర్వాత ఎక్కువ మొత్తంలో సోషల్ మీడియాలో సంజయ్కి సంబంధించినటువంటి టీంలు, ఆర్మీలు హనీ ట్రాప్ అని చెప్పుకొచ్చాయి. సో దీనికి తగ్గట్టుగా నిజంగా ప్రూఫ్ ఉందా? ప్రతిసారి సంజయ్కి సంబంధించిన టీం అనకండి ప్లీజ్.
సోషల్ మీడియా ఇస్ బియాండ్ కంట్రోల్. నాకు తెలిసిన వారికి నాకు కనిపించిన వారికి అక్కడ సోషల్ మీడియాలో ఉన్నవే బిఎస్కే సేన అని ఆ సోషల్ మీడియా ఉన్న పేరు ప్రస్తావించుతున్నా కదా నేను. అవునండి, నేను చెప్తున్నా అండి. నేను కూడా ఇప్పుడు రాహుల్ గాంధీ సేన అని ఒకటి పెడతాను, మీ పేరు మీద ఒకటి సేనా పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు పెట్టేశారు. అది మీ కంట్రోల్లో ఉంటుందా? అందుకే నా కంట్రోల్ లేకపోయినా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, అందుకే నేను ఏకీభవిస్తున్నా. చేయమని చెప్తున్నా నేను కూడా. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వాళ్ళు ఈ 50,000కి సంబంధించి ట్రాన్సాక్షన్ గురించి డెఫినెట్ గా మీరు ప్రొడ్యూస్ చేసే ఉంటారు, మీకు ప్రూఫ్ ఉండే ఉంటుంది. ఇస్ దట్ ట్రూ? 50,000 ట్రాన్సాక్షన్స్ మీ దగ్గర ఎనఫ్ ప్రూఫ్స్ టు ప్రొవైడ్? మేక్ ఇట్ వెరీ క్లియర్. ఈ విషయం నుంచి నేను సామాన్య జనాలకు, పబ్లిక్ అందరికీ ఒక విషయం క్లియర్ గా చెప్పదలుచుకున్నాను. కేసు రిపోర్ట్ చేసేంత వరకే విక్టిమ్ కానీ బాధితుడి యొక్క బాధ్యత అక్కడికి ఎండ్ అవుతుంది. దాని తర్వాత అది ఎఫ్ఐఆర్ అయ్యింది, అది కోర్టు పర్వ్యూలో ఉంది, మ్యాటర్ సబ్జుడైజ్ అయ్యింది. దాని మీద ఎటువంటి కామెంట్ చేసినా అది పోక్సో యాక్ట్ కింద ఉంది కాబట్టి ఇట్ విల్ అగైన్ వయలేట్ ది పోక్సో యాక్ట్. ఎవరైతే ఇప్పుడు కూడా చెప్తున్నానో తెలియని వాళ్లకు, కోర్టులో జరుగుతున్నటువంటి కేసు విషయంలో దాంట్లో ఉన్న ఆధారాల గురించి కానీ, దాంట్లో ఉన్నటువంటి సాక్ష్యాధారాల గురించి కానీ ఓవర్ ఎంతూజియాజం తోటి టీవీ డిబేట్లలో, సోషల్ మీడియాలో పోస్టులు చేయకండి. అది సబ్జుడైజ్ ఉన్న మ్యాటరు. ఒక మైనర్ బాలిక మీద అత్యాచారం పేరు మీద ఉన్నటువంటి కేసు అది. దాంట్లో కేసు కౌంటర్ కేసు ఉన్నాయి. అలిగేషన్స్ ఏ నిజమా కాదా అనేది ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేస్తారు, కోర్టులో రిపోర్ట్ ఫైల్ చేస్తారు, కోర్టు జ్యుడిషియల్ ప్రాసెస్ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేసి తప్పవరదో తెలుస్తుంది. అంతకన్నా ముందే మీడియా ట్రయల్స్ చేసేసి నేను ఎక్స్-ఐపీఎస్ ఆఫీసర్ని కాబట్టి నేను ఏం చెప్తే అది లా అవుతుంది అని చెప్పేసి, తర్వాత మేము పొలిటికల్ వెండేటా తీర్చుకోవడానికి ఇదే సమయం ఉందని చెప్పేసి పొలిటికల్ వెండేటా తీర్చుకోవడానికి మీడియా హౌసెస్ లో ట్రయల్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఎవ్రీథింగ్ ఈజ్ వయలేషన్ ఆఫ్ సెక్షన్ 23 ఆఫ్ పాక్సో యాక్ట్. ఓకే, సో ఇంటర్వ్యూ గానే యాంటిసిపేటరీ మీరు ఎక్స్పెక్ట్ చేశారు, వాదనలు జరిగాయి. ఎందుకు, ఆన్ విచ్ కాజ్ అది ఎందుకు రిజెక్ట్ అవ్వడం జరిగింది? అంటే యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్. ఇది కూడా ఇంకో క్లారిటీయే. దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్ ఇన్ఫర్మేషన్, హాఫ్ ట్రూత్. తెలంగాణ హైకోర్టు వాదనలు విన్న తర్వాత రిజెక్ట్ చేయలేదు. వాల్యూమ్ ఆఫ్ ఎవిడెన్సెస్, వాల్యూమ్ కంటెంట్ ఆఫ్ జడ్జిమెంట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కేసును ఇప్పుడు నేను ఆర్డర్ ఇవ్వలేను కాబట్టి నెక్స్ట్ వెకేషన్ బెంచ్ కోర్టులో ఆర్డర్ ఇస్తా అని చెప్పింది, అంతేగాని రిజెక్ట్ చేయలేదు. రాంగ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని కూడా ప్రసారం చేసి టిఆర్పీస్ కోసం ప్రయత్నం చేసేవారు షుడ్ రిప్రైన్ దెమ్సెల్ఫ్ దట్ దిస్ ఈస్ కోర్ట్ ఆర్డర్, డోంట్ ట్రై టు ట్విస్ట్ ద కోర్ట్ ఆర్డర్స్. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ వెకేషన్ బెట్ ఇందాక అంటున్నట్టుగా మీ ప్రూఫ్స్ ను ప్రొవైడ్ చేస్తారు, రైట్? yes. సో అప్పుడు మీకు ఏమైనా పాజిటివ్ వస్తుందని ఆశాభావం ఉందా? జ్యుడిషియల్ ప్రాసెస్, పోలీస్ ఇన్వెస్టిగేషన్ పూర్తిగా సహకరిస్తున్నాము. కోర్టుల మీద, న్యాయ వ్యవస్థ మీద, జ్యుడిషియల్ ప్రాసెస్ మీద మాకు సాయి భగీరథ్ కి మాకు 100% నమ్మకం ఉంది. సాక్ష్యాధారాలను సమయాన్ని బట్టి పోలీసు వారికి కోర్టు ముందు ప్రవేశపెడతాం. కోర్టు వారి విచారణను ఎదుర్కొంటాం. రేపొద్దున్న కోర్టు మా వాదనలను, మా ఎవిడెన్స్లను, మా సాక్ష్యాధారాలను చూసి విని అగ్రి అయితే డెఫినెట్ గా మా మీద ఉన్నటువంటి అలిగేషన్ కొట్టిపారేస్తుంది. మేము నిర్దోషిగా బయటికి వస్తాం. ఇది మా నమ్మకం. ఓకే, సో రేపు మళ్ళీ మెడ్చల్ కోర్టులో పోలీసులు కస్టడీ కూడా అవకాశం ఉంది. మీరు రెగ్యులర్ బెయిల్కి వెళ్తారు కదా? పోలీసు వాళ్ళు కస్టడీ చేసే రైట్ వాళ్ళకు ఉంది. పోలీసు వాళ్ళు ఎన్ని రోజులు కస్టడీ ఇచ్చినా, కోర్టు వాళ్ళు ఎన్ని రోజులు కస్టడీ ఇవ్వమని చెప్పినా మేము రెడీగా ఉన్నాం. ఇన్వెస్టిగేషన్కి పోతాం. పోలీస్ స్టేషన్కు కస్టడీకి తీసుకున్నా మేము వెళ్ళి పూర్తి సహకారం ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. కస్టడీ చేసినా అని మేము కస్టడీకు వ్యతిరేకించే ప్రయత్నం ఏం చేయడం లేదు. మేము కస్టడీకి వెళ్తాం, కస్టడీలో ఉండి పోలీస్ వాళ్ళకి సహకరిస్తాం. మళ్ళా కస్టడీ అడిగినా అని మేము వెళ్ళడానికి జనరల్గా కస్టడీ ఇన్ ద సెన్స్ చాలాసార్లు మేము కేటీఆర్ కేసులో ఈ కేసులో చూసాం కాబట్టి మాకు అనుమానం ఏంటంటే అడ్వకేట్ల సమక్షంలోనే విచారణ చేయాలని రకంగా అడిగే, మీరు ఆ రకంగా వెళ్ళబోతున్నారా? డెఫినెట్ గా కోర్టు ఆర్డర్ ఉంటుందండి. ఓకే, అడ్వకేట్ల సమక్షంలోనే విచారణ చేయాలి అడగబోతున్నారు మీరు? అడుగుతాము, కోర్టు కూడా ఇస్తుంది. ఇట్స్ కామన్. ఓకే, సో ఇప్పుడు బండి భగీరథ్ నేను ఇచ్చిన రిమాండ్లో ఆయన స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి ఆయనకి, అంటే జైల్లో ఇలా ఉండాలి, హోమ్ ఫుడ్ కానీ ఇట్లాంటి ప్రివిలేజెస్? రిమాండ్ కేసు జైలు అలా ఉండవండి. రిమాండ్ కేసు జైలులో కేవలం
కోర్టు వారిని ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయడానికి మాకు కొంత సమయం కావాలి కాబట్టి అప్పటి వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించమని ప్రేయర్ తోటి రిమాండ్ కేసు జరిగిపోతుంది. కోర్టు పోయిన తర్వాత కోర్టు రిమాండ్ చేస్తుందా, రిజెక్ట్ చేస్తుందా, బెయిల్ ఇస్తుందా అనేది పోలీసు వాళ్ళకి సంబంధం లేదు. ఓకే, రైట్. ఇప్పుడు ఫైనల్ గా వాట్ డు ఎక్స్పెక్ట్ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం జరగవచ్చు? నిజంగా ఐ ఎక్స్పెక్ట్ దట్ న్యాయం గెలుస్తుంది. జ్యుడిషియరీ సిస్టమ్ మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయం గెలుస్తుంది, నిజం తెల్లం అవుతుంది. రైట్. సో కానీ మీరు కొన్ని అంటే అంత క్లారిటీ బాగానే ఉంది, బట్ ఎక్కడి నుంచి వచ్చారు బండి భగీరథ్ అనేది మీరు కొంత నాకు తెలియని విషయాల గురించి నేను చెప్పలేను. ఐఎమ్ సారీ. రైట్, థ్యాంక్ యూ కరుణాసాగర్ గారు. సో ఫైనల్గా బండి సంజయ్ ఆదేశాలతోనే మేము పోలీసులకి సరెండర్ చేశామని ఆయన చెప్తున్నారు. బట్ నేను క్వశ్చన్ రేజ్ చేస్తాను, బండి సంజయ్ ఆదేశాలంటే ఆయన ప్రొటెక్షన్లో ఉన్నారన్నప్పుడు అది హైపోథెటికల్ క్వశ్చన్, నేను ఆన్సర్ చేయాలన్నారు. ఇట్స్ అప్ టు హిమ్, ఎందుకంటే సబ్జుడిషియల్లో ఉంది, నేను మాట్లాడను, ఎక్కడ చెప్పాలి అక్కడ చెప్తానంటున్నారు. సో ఈ కేసు విషయంలో పోలీసు అరెస్ట్ చేశారనేది తప్పు. మమ్మల్ని అక్కడ ఉండమని చెప్పారు, వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారం అక్కడ ఉన్నాను, వచ్చి పోలీసులు తీసుకెళ్లారు. ఇది అరెస్ట్ కాదు, మా అంతా మేము వచ్చి సరెండర్ అయ్యామనేది బండి భగీరథ్ అడ్వకేట్ కరుణాసాగర్ చెప్తున్నమాట. సో ఇంకా మేజర్ మైనర్ అన్నీ కూడా సబ్జుడిస్గా ఉంది కాబట్టి మేము ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ప్రూఫ్ సబ్మిట్ చేస్తాము. సో నోటీసులు ఎందుకు మీరు ఆలస్యం చేశారంటే అసలు నోటీసులు ఎవరు ఇవ్వమన్నారు? పోక్సో కేసులో సహజంగా ఉండదు కాబట్టి పోలీసు ఇచ్చారు కాబట్టి మేము రిప్లై ఇచ్చాం. డైరెక్ట్గా అరెస్ట్ చేస్తామంటే ఆ రోజు లొంగిపోయే వాళ్ళమేమో. పోలీసు అరెస్ట్ చేస్తామని ఎక్కడ ప్రయత్నం చేయలేదు. లాస్ట్ వన్ డే నిన్ననే పోలీసు అరెస్ట్ కోసం అని చెప్పి తనిఖీలు చేశారు కాబట్టే మా అంతటా మేము వచ్చి లొంగిపోయామనేది అడ్వకేట్ కరుణాసాగర్ చెప్తున్నమాట. కానీ పోలీసులు మాత్రం మేము అరెస్ట్ చేశాము, ఇది పోలీసుల వైపు నుంచి వర్షన్. ఇక మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నట్టుగా A1 బండి భగీరథ్, A2 బండి సంజయ్, A3 సంగప్ప, ఇలా అన్ని విషయాల్లో కూడా ఇవన్నీ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలుతాయి. ఈ స్టేట్మెంట్, ఈ లెటర్ని ఎవరు కన్సిడర్ చేయరు అని ఆయన చెప్తున్నారు. ఏంటి ఇది? ప్రెస్ రిలీజ్ నోట్. ఎవరు? బాధితురాలి తల్లి ఇచ్చినటువంటి నోట్, 5 పేజీలు. దాంట్లో ఒక 8th పాయింట్, దాంట్లో సంగప్ప 22 తారీఖు నాడు వచ్చాడు, 23 తారీఖు నాడు బండి సంజయ్ దగ్గర తీసుకువెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన బెదిరించాడు, భయపడిపోయాం, వచ్చాము అని చెప్పి ఆ బాధితురాలు రాసినటువంటి ఈ ప్రెస్ నోట్ని మాత్రం తీసుకోలేము. ఇఫ్ ఎట్ ఆల్ ఇదే స్టేట్మెంట్ కనుక పోలీసుల దగ్గర ఉంటే ఈ పాటికి బండి సంజయ్ పైన, సంగప్ప పైన కేసు నమోదయ్యేది. సో బాధితురాలు తల్లి అక్కడ ఈ ఇన్ఫర్మేషన్ని ఇచ్చి ఉంటే ఈ పాటి నమోదయ్యేది, ఇయ్యలేదు. ఒకవేళ ఇచ్చి ఉంటే పోలీసులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ఇది క్వశ్చన్ ఆయన వైపు నుంచి వస్తుంది. సో మాకంతా కాన్ఫిడెన్స్ ఉంది, బండి భగీరథ్ మాత్రం చాలా నిజాయితీగా, నిక్కచ్చిగా బయటకు వస్తాడు, ఎటువంటి అనుమానం లేదు. మాకు అన్ని రకాల ఆధారాలు ఉన్నాయి, ఎక్కడ ప్రొవైడ్ చేయాలి అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాం అంటున్నారు. బట్ ఒక క్లారిటీ అయితే వచ్చింది, బండి సంజయే తన అడ్వకేట్ల చేత బండి భగీరథ్ అక్కడికి పంపించాడట. మరి బండి సంజయ్ నిజంగానే తన కుమారుని ప్రొటెక్షన్లో పెట్టుకున్నారంటే అది చాలా కాన్ఫిడెంట్గా మాత్రం వస్తుంది. సో మీ అభిప్రాయం ఏంటి? సో అది బండి భగీరథ్ అడ్వకేట్ కరుణాసాగర్ మాటల్లో చాలా క్లియర్గా మీరు విన్నారు, లీగల్ పాయింట్స్ ఏంటి, ఏ రకం కాన్ఫిడెన్స్ ఉందనేది. సో మీకు ఇప్పుడు అనిపిస్తోందా చట్టం న్యాయం అందరికీ సమానమే, నిజంగా న్యాయం గెలిచింది, చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ఈ మాటని, కానూన్ సబ్కే ఏక్ సమాన్ హే అని మీరు నమ్ముతున్నారా? ప్లీజ్ డూ కామెంట్. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU